కొత్త డిస్కమ్ పైన వివాదం చెలరేగుతా ఉంది. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అంటూ బీఆర్ఎస్ అధికారికంగా లేఖ ఇచ్చింది కేసీఆర్ సూచన మేరకు. దీనిపైన నెక్స్ట్ తదుపరి స్టెప్ ఏముండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. లేఖ ఇచ్చిరు, ప్రభుత్వం ఏమో కాస్త మొండిగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. జూన్ 2 నుంచి అనుమతి అమలు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ ముఖ్యమంత్రి. అదే ఇది నాకు అర్థం కాలేదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈఆర్సీ దగ్గర నుంచి అనుమతి రాకముందే ఎట్లా చెప్తారండి మేము జూన్ 2 స్టార్ట్ చేస్తామని చెప్పి? అంటే మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చి ప్రజల అభిప్రాయం ఏమైనా ఉండనియండి, రాజకీయ పార్టీల అభిప్రాయం ఏమైనా ఉండనియండి, లేకపోతే సమాజంలో ఈ రంగం గురించి ఆలోచించే వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉండనియండి, ఏమన్నా కానివ్వండి మేము బుల్డోజ్ చేసుకొని పోతామని ఆలోచన ముఖ్యమంత్రి గారిదా? ఈ రకమైన నిరంకుశ వైఖరి నడవదు. మీరు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ కార్యక్రమానైనా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాబట్టే ఇవాళ ఈఆర్సీ ముందు పబ్లిక్ హియరింగ్లో మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, అదే నిరంజన్ రెడ్డి గారు, మిగతా అందరం కూడా వచ్చి వాళ్ళొక మా వాదన వినిపించినాం. ఈఆర్సీ ముందు చాలా క్లియర్గా అన్ని అంశాలు చెప్పినాం. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు, ప్రతిపాదన కానే కాదు. రైతులకు కావాల్సింది నిరంతరాయ విద్యుత్తు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇచ్చినట్టు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తే వాళ్ళు బాగుపడతారు, కానీ కొత్త కంపెనీలు పెడితే బాగుపడతారా అండి? ఇదొక తెలివిలేని నిర్ణయం. ప్రభుత్వం వెనుక తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున బలంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆల్రెడీ అధికారికంగా నమోదు చేసింది, కొద్దిసేపు క్రితం లోగో రిలీజ్ చేసింది. ఆస్తుల విభజన చేస్తూ ఉన్నారు. ఈ నష్టాల్లో ఎంత మేర నష్టాల్లో ఉందనేటువంటిది విభజన చేస్తారు. రైతుల కోసం, ముఖ్యంగా వ్యవసాయ రైతుల కోసం ప్రత్యేకంగా ఉండాల్సిందే డిస్కమ్ అనేటువంటి దానిపైన వస్తుంది. దీనివల్ల కొత్తగా రైతులకు ఉపయోగపడుతుంది. లైన్లు వేయడం కానీ, కొత్త ట్రాన్స్ఫర్లు వేయడం కానీ, అన్ని రకాలుగా సంస్కరణలు చేపట్టడం అనేటువంటిది ప్రభుత్వం చెప్తా ఉంది. ఉన్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు ఏదన్నా కంపెనీ మీరు పెట్టినప్పుడు అల్టిమేట్లీ ఇట్స్ కంపెనీ కదా, పెట్టినప్పుడు దానికి ఆదాయ వనరులు ఏంటి, ఖర్చు ఏంది, ఇవంతా ఉంటుంది. జనరల్గా ఒకవేళ రైతు డిస్కమ్ పెడితే రైతులకు కావాల్సినటువంటి ప్రయోజనాలు కలిగించడం కోసం, అంటే కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయాలనుకోండి, కొత్త సబ్ స్టేషన్లు పెట్టాలనుకోండి, మాట చెప్తున్నాను, వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేపొద్దున మీరు పెట్టాలనుకోండి, వాటికి సంబంధించినటువంటి ఖర్చు ఏడికెళ్ళి తీసుకొస్తారు? దానికి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇవాళ 2000 మంది స్టాఫ్ను మాత్రమే దానికి అలొకేట్ చేస్తా అని చెప్తున్నారు. నాకు తెలిసి ఎన్పీడీసీఎల్కి ఒక 6,500 పైగా, ఎస్పీడీసీఎల్కి ఒక 6,500 పైగా ఉన్నట్టున్నారు. మరి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి 2000 మంది స్టాఫ్ ఎట్లా సరిపోతారు? 550 మండలాలకు పైగా ఉన్నాయి మన దగ్గర. మీరు మండలానికి ఒక లైన్మెన్ కూడా లేకపోతే రేపు పొద్దున ఇంత పెద్ద ఎత్తున ఏమైనా ఇబ్బందులు వస్తాయి రైతులకు, ఎవరు బాధ్యత వహిస్తారు? ఎట్లా చేస్తారు? దీంట్లో ఒకటి, ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని మిషన్ భగీరథ కనెక్షన్లు దీంట్లోనే యాడ్ చేసిండ్రు. దగ్గర 700 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన కనెక్షన్లు దీంట్లోనే యాడ్ చేసిండ్రు. దగ్గర 30 లక్షల కనెక్షన్లు రైతులే ఉన్నాయి. ప్రత్యేక డిస్కమ్ పెట్టడం మూలాన ఇటు గృహ అవసరాలకు వేరే, మళ్ళీ రైతులకు వేరే, అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా అడ్జస్ట్ అయిపోతుంది? ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ఒక అనుమానం ఏముందంటే రాబోయే రోజుల్లో జరిగే ప్రైవేటీకరణకు ఇది నాందేమో. ఇప్పుడు అక్కడ నేను చూశాను, ఎండీ గారు ముషారఫ్ గారు ఇచ్చినటువంటి ఒక దాంట్లో మీటర్లు పెట్టమని చెప్తా ఉన్నారు, కానీ పెట్టారని గ్యారంటీ ఏంటి? ఇవాళ దీనికి ట్రాన్స్ఫర్ చేయబోతున్నటువంటి అప్పులు అయితే ఉన్నాయో ఆల్రెడీ ఉన్న డిస్కమ్స్లోంచి దీన్ని వేరు చేసినప్పుడు, దీనికి గతంలో ఉన్నటువంటి అప్పులు బాకీలు అన్నీ కలిపి, మళ్ళీ దీని మీద తీసుకోబోయే అప్పులు ఇవన్నీ కలిసి మీరు పెట్టేటువంటి డబ్బుకు ప్రభుత్వం ఏ రకమైనటువంటి గ్యారంటీ కల్పించబోతా ఉంది? చూసారా, రైతులకు మేము విద్యుత్ ఇస్తే ఇంత మేరకు నష్టం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఎండీ గారు చెప్పారు, మేము ప్రతి రూపాయికి 80% మాత్రమే రికవర్ చేయగలుగుతున్నాం, 20% నష్టపోతూ ఉన్నాం. రైతుల పేరుతో కూడా చాలా విద్యుత్ చోరీ జరుగుతుందన్నారు. విద్యుత్ చోరీ జరిగితే అరికట్టదని మీకు ఎవరైనా చెప్పారా? 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, మరి ఎందుకు ఆ పని చేయట్లేదు? కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని చెప్పి భ్రమింపజేసి, మా దగ్గర వేరే మార్గం లేదని చెప్పి రేపు పొద్దున మళ్ళీ మీటర్లు పెట్టి రైతులను గోసపెడతారనే ఒక డౌట్ మాకుంది. దాన్ని మేము చెప్పాం. కాబట్టి ఇవన్నీ వద్దండి. మీరు ఉన్న వ్యవస్థను బాగు చేసుకోమంటే కొండనాలికి మందిస్తే ఉన్న నాలుగు ఊడిపోయిన సందంగా ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొకసారి బలంగా మేము ప్రతిపాదిస్తున్నాము. ఈ 3వ డిస్కమ్, రైతు డిస్కమ్ అనే దాన్ని ఏదో పేరుకు రైతు డిస్కమ్ అని చెప్పి వాళ్ళని ఏదో భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో కొత్తగా వచ్చే ప్రయోజనం లేదు. విరమించుకోమని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వ్యవసాయ విద్యుత్ సరఫరా అనేటువంటిది ఒక క్రమబద్ధీకరణ జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఫోకస్ చేయొచ్చు అనేటువంటిది ప్రభుత్వ వాదన. దీన్నే ఎక్కువగా తెరపైకి తెస్తూ ఉంది. అధికారులు కూడా అదే మాట. కాదండి, నాకు అర్థం కావట్లేదు. ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం 9.5 ఏళ్ళు పనిచేసింది. అంటే కొత్త లైన్లు వేయలేదు, కొత్త సబ్స్టేషన్లు పెట్టలేదు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు, కొత్త కనెక్షన్లు వేయలేదు. విద్యుత్ వ్యవస్థలో దగ్గర 1,00,000 కోట్ల రూపాయల ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ అయింది. ఇవాళ విద్యుత్ స్థాపన సామర్థ్యం పెరిగింది.
దేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్, సెకండ్ హైయెస్ట్ మన దగ్గర ఉన్నాయంటున్నారు. నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చినాము. ఓ పంపు సెట్ కాలిపోలే, ఓ ట్రాన్స్ఫార్మర్ కాలిపోలే, రైతుల నుంచి ఎన్నడూ కూడా ఇబ్బందులు రాలే. మరి ఇంత మేరకు మంచి జరిగినప్పుడు కొత్తగా నువ్వు సాధించేది ఏంది అంటే లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేది తప్పితే మరొకటి లేదు. ఉన్న వ్యవస్థను బాగు చేసుకోవాలి, దాన్ని పునర్వ్యవస్థీకరించాలి. అవసరమైతే సెపరేట్ రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కానీ సబ్సిడీలు కానీ వీటికి సంబంధించిన విషయాల్లో ఒక స్ట్రీమ్ లైన్లోకి వస్తుంది అనేటువంటి వాదన ప్రభుత్వం చెప్తాం. హూ ఈజ్ స్టాపింగ్ టు స్ట్రీమ్ లైన్? అదే అంటున్నా. ఉన్న వ్యవస్థలో ఈ రైతులకు ఇచ్చేటువంటి ఒక విద్యుత్ యొక్క వ్యవస్థ ఏమైనా సెపరేట్ చేయాలనుకుంటే హ్యావ్ ఎ సెపరేట్ టీమ్, స్ట్రీమ్ లైన్ చేయండి. మరింత నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా ఇవ్వడం కోసము ప్రయత్నం చేయండి. కానీ కొత్తగా కంపెనీ పెడితే అయిద్దా అంటున్నా. ఇప్పుడు ఒకటే గ్రామంలో గృహ అవసరాలకు వేరే, రైతు కనెక్షన్లకు వేరే, మరొక దానికి వేరే అంటే ఎట్లయితుందో అంట నేను. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. ఇది దీర్ఘకాలికంగా రైతులకు నష్టం చేస్తుంది. రాబోయే రోజులలో రిఫార్మ్స్ పేరుతో వచ్చేటటువంటి అదనపు భారం రైతుల మీద పడద్దనేటువంటి ఒక భయం, ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ వచ్చి ఈఆర్సీ ముందు మా వాదన వినిపించినాం. ప్రభుత్వం ఇప్పటికైనా పేజ్జాలకు పోకుండా, పట్టుదలకు పోకుండా, ఏదో మేము చెప్పింది నడవాలనేటువంటి బుల్డోజింగ్ మెంటాలిటీ కాకుండా రైతులకు న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కొత్త డిస్కీమ్లోకే మీరు ఇందాక చెప్పినట్టు ఎత్తిపోతున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ దీంట్లో ఇంక్లూడ్ చేయాలనేటువంటి ప్రతిపాదన ప్రభుత్వం చేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రతిపాదన ఉంది. ఎండీ గారు ఇంతకుముందు చెప్పినరు ఈఆర్సీ లైసెన్స్ ఇంకా ఇవ్వాల్సి ఉందని చెప్తా ఉన్నారు. ఒకటి, వాళ్ళు ఏదైనా ప్రతిపాదించవచ్చు, కంపెనీని ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు. అల్టిమేట్లీ ఈఆర్సీ హాస్ టు అప్రూవ్ ఇట్. అది కాలేదు. మా న్యాయమైనటువంటి తార్కికమైనటువంటి వాదనను ప్రాక్టికల్గా వారి ముందు ఉంచాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. చాలా వేరే ప్రతిపక్షాలు వచ్చి కూడా మాట్లాడినాయి. ఇవాళ కొంతమంది ప్లాంటెడ్ ఇష్టారీతిన వాదనలు వినిపిస్తే మేమేం చేయలేం. కానీ ఏది రైతాంగం పట్ల అమితమైన అపేక్ష కలిగినటువంటి నాయకునిగా ప్రపంచంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే రైతులకు ఫస్ట్ టైం ఇన్పుట్ ఫైనాన్సింగ్ ఇచ్చినటువంటి నాయకునిగా, రైతు క్షేమం గురించి నిరంతరంగా ఆలోచించినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారికి ఉన్న అవగాహన మేరకు ఈ యొక్క రైతు డిస్కమ్ అనేది రైతులకు నష్టం చేకూరుస్తుంది తప్పితే కొత్తగా యాడ్ అయ్యేది లేదండి. ఇప్పుడు సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సేమ్ ఎంప్లాయీస్ను అటు ఇటు మార్చుకొని కొత్త కంపెనీ ఒకటి రిజిస్టర్ చేసుకొని అంత బాగా అయ్యిద్దంటే పద్ధతి కాదు. ఉన్న వ్యవస్థను పునర్వ్యవస్థీకరించుకొని మరింత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, మ్యాన్ పవర్ యాడ్ చేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోండి, మంచి పాలసీస్ని రెగ్యులేట్ చేసుకోండి. కానీ కొత్త కంపెనీ స్థాపనతో అంతా బాగుంటుందనే ఒక ఆలోచన విధానం తీయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది సిద్దిరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు పదే పదే పలు వేదికల నుంచి. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత ఒక రకంగా చెప్పాలి, ప్రతిపక్ష పార్టీలు ఎంత ఏడ్చినా నేను ఏం చేయాలనో అదే చేస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు రైతు డిస్కమ్ కావచ్చు, ఇంకా కొన్ని విషయాలు కావచ్చు, ఇంకా కొన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో నేను ముఖ్యమంత్రి గారు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీలు ఏడిస్తే ఓకే, మేము ఏడుస్తాం కావచ్చు, ఏడుస్తాం జనం కోసం, ఎక్కడ నువ్వు దెబ్బలు కొట్టినా ఏడుస్తాం, కేసులు పెట్టినా ఏడుస్తాం కావచ్చు. కానీ ప్రజల్ని ఏడిపించే ప్రయత్నం చేయకు. మేము మిమ్మల్ని అడిగేది అదే. మా ఏడుపు కోరుకో బాధలే. కానీ ప్రజలు ఏడ్చేది, రైతులు ఏడ్చేది, నిరుద్యోగులు ఏడ్చేది, మహిళలు ఏడ్చేది, మీ పరిపాలన పట్ల ప్రతిరోజు ఆందోళన చెంది ఏడ్చేటటువంటి ఒక కార్యక్రమం చేయకండి ముఖ్యమంత్రి గారు. మా మీద కోపం ఉంటే వేరు. ఇది ప్రజాస్వామ్యం, ఇది మన పర్సనల్ పీవ్డమ్ కింగ్డమ్ కాదు. నిరంకుశత్వానికి ఇక్కడ స్థానం లేదు. ఇవాళ ఎందుకు పెట్టినారండి ప్రజాప్రేయ సేకరణ? ప్రజాస్వామ్యంలో అదొక ప్రక్రియ కదా. మనకు రెగ్యులేటరీ కమిషన్ ఉంది. ఎవరైనా ఒక సామాన్యుడు కూడా వచ్చి ఒక రాజకీయ పార్టీయో సామాన్యుడు ఏ వ్యవస్థనైనా వచ్చి మాట్లాడుకునే స్వాతంత్రం మనకు ఎందుకు రాజ్యాంగం కల్పించింది? రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నేను భ్రష్టు పట్టిస్తాను, ప్రజలు మాట్లాడినా పట్టించుకోను, ఇతర పక్షాలు మాట్లాడినా పట్టించుకోను, దాంట్లో ప్రజా సంక్షేమం ఉన్న ప్రయోజనం ఉన్నా పట్టించుకోను, నేను అనుకునేదే చేస్తా, నన్ను అనుకునే వాళ్ళు మా గురువులు చెప్పే విధంగా చేస్తా, ఎవరికో ప్రయోజనం కోసం ఏమో చేస్తానంటే తెలంగాణ చూస్తూ కూర్చోదు. మీరైనా మేమైనా ప్రభుత్వాలు మారుతాయి, అధికారం శాశ్వతం కాదు. ఏం చేయమంటే నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయబోతా ఉంది బీఆర్ఎస్? చెప్పినాము, ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులను జాగృతం చేస్తాం, చైతన్యవంతం చేస్తాం. మా పార్టీ అధ్యక్షుని యొక్క ఆలోచన మేరకు రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా ఏ రకంగా దీన్ని విరమించుకోవాలనో ఆ రకంగా మా కార్యాచరణ ఉండే విధంగా ప్లాన్ చేస్తాం. అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఒకటి, మహానాడులో బక్రీ నరసింహులు అధ్యక్షుడు పనిచేసిన టీడీపీ అధ్యక్షుడు స్టేట్మెంట్ చేసిండు, తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు, దానివల్ల చాలా జీవితాలతో ఆడుకున్నారు, నాశనం అయ్యాయనేటువంటి స్టేట్మెంట్. ఆలోచన లేనటువంటి ఒక చెత్త స్టేట్మెంటు. ఇంకా కొంతమంది బానిసలు ఈ రూపంలో ఉన్నారు, తెలంగాణలో తిరుగుతున్నారని చెప్పి ప్రజలకు అర్థమైంది. ప్రజలు చీత్కరించుకుంటుంటే కూడా ఎవరి మెప్పు కోసమో, చంద్రబాబు నాయుడు మెప్పు కావాలన్నా ఇక్కడ ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఇది తెలంగాణ, మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది, ఇక్కడ మేము అటువంటి స్టేట్మెంట్లు చేయట్లేదే. కేసీఆర్ గారు ఏమన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ తెలంగాణ పౌరులు చూద్దామని చెప్పేసి.
చంద్రబాబు నాయుడు మెప్పు కోసం, లోకేష్ నాయుడు మెప్పు కోసం పోయి అడగోలు మాటలు మాట్లాడితే ఇక్కడ ప్రజలు చీత్కరించుకుంటారు. అయినా మాట్లాడిన వ్యక్తికి పెద్ద ఇక్కడ ఏం లేదు. కానీ ఎటువంటి భావజాలాన్ని ఇంకా మీరు పెంపొందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరికి అనుసరణ మేరకు ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని తెలంగాణలో ఎవరు పిచ్చోళం కాదు, చాలా చైతన్యవంతులమై ఉంటాం, జాగరూకులమై ఉంటున్నాం. ఇటువంటి ప్రేలాపనలకు ఇక్కడ స్థానం లేదనే విషయాన్ని తెలియజెప్తాం. నిన్న ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఒక స్టేట్మెంట్ చేశారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఇద్దరి సంబంధించినటువంటి ఆశయాల ప్రకారమే ప్రజాప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దానిపైన ఏం చెప్తారు? జనరల్గా టీడీపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మిగతా వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారు ఆలోచన మేరకు పనిచేస్తుందని చెప్పారని మీరు అంటున్నారు. నేనైతే వినలేదు. ఒకవేళ చెప్పుంటే ఇది వాళ్ళ యొక్క విచక్షణకు వదిలేస్తాం. జీవితాంతం ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడినాడు. కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ఢిల్లీ పెత్తనం నడవదని పార్టీ పెట్టిన ఆయన. ఇక అది అంతవరకే. కానీ తెలంగాణ రాష్ట్రము ఇట్లా నడుస్తుందని ఆయన చెప్తే తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది స్వపరిపాలన కోసము. ఈ విషయంలో కూడా నేను మాట్లాడాను ముఖ్యమంత్రి ఆ సభనే. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను, భయపడను, ఆలోచన చేయను, నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అది మొండితనం కిందకి వస్తుంది. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజాప్రతినిధులుగా ఉన్నాము. ప్రజలు ఓట్లేస్తే ప్రజల అభిప్రాయాల మేరకు వారికి మనం ఒక ఏమంటారు ట్రస్టీ లాగానో ఒక సంరక్షకుడిగా వచ్చిన వాళ్ళమే తప్పితే ఇదేం నియంతృత్వం కాదు, రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత రాష్ట్రం కాదు, సొంత రాజ్యం కాదు. ఎవరైనా నాయకులు ఆ స్థానంలో ఉన్న వాళ్ళు మరింత గౌరవంగా ఉంటే బాగుంటుంది. కానీ నిరంకుశంగా మాట్లాడితే ఎవరిని పట్టించుకోనంటే ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు, ప్రతిపక్షాల విపక్షాల అభిప్రాయాలకు గౌరవం లేదనుకుంటే మాట్లాడితే ఎట్లండి? పద్ధతి కాదు. నేనేమంటున్నా, మీరు ఒక విగ్రహాన్ని ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆడ కూడా కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, ఇంకో రకంగా నేనేమంటున్నా అంటే ప్రతిదాన్ని రాజకీయ వేదిక చేయకండి. ప్రజలు నచ్చరు. నేను చెప్పేది ఏంటంటే ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో 9.5 ఏళ్ల స్వపరిపాలనలో ఏం జరిగిందో చూశారు. ఎక్కడ జిఎస్డిపి ఎక్కడికి వచ్చింది, ఎక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్కడికి వచ్చింది, ఎందుకు ఆంధ్ర క్యాబినెట్ మొత్తం వీకెండ్లోనో సగం నెలలు హైదరాబాద్లో ఎందుకుంటుంది అందరికీ ఎరికే కదా. కాబట్టి వాటి గురించి మాట్లాడే అనవసరంగా మేము ఖరాబ్ కావాల్సుకోలేదు. కానీ ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు సంయమనంతో మాట్లాడితే మంచిదనే విధంగా మాత్రం చెప్తాను. బీఆర్ఎస్ ఆల్రెడీ అధికారికంగా లేఖ ఇచ్చింది కేసీఆర్ సూచన మేరకు కొత్త డిస్కంకి సంబంధించి. అదే సిబ్బంది కొత్త డిస్కమ్ ద్వారా ఏర్పాటు చేసి ఎట్లా న్యాయం చేస్తారు చెప్పాలి, రైతుల అభిప్రాయం తీసుకోవాలి. ఇది ఫ్యూచర్లో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ చేస్తూ ఉంది, రావుల శ్రీరెడ్డి చెప్తా ఉన్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రి నిన్న చేసినటువంటి స్టేట్మెంట్ పైన మరి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ చెప్తున్నటువంటి సిద్ధాంతాలు, ఇందిరాగాంధీ చెప్పిన సిద్ధాంతాల ప్రకారం పోతుందా, ఎన్టీఆర్ చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారం పోతుందా నిర్ణయించుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.